అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అసలు గుడ్ ఫ్రైడే, నేను కొన్ని విషయాలు నేను చెప్పేస్తాను. గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము, శుభ శుక్రవారము అని అంటారు. ఎందుకు శుభ శుక్రవారము? దయచేసి గమనించండి నా ప్రియ సంగమా. దేనికి శుభ శుక్రవారము? బ్యాడ్ శుక్రవారం ఎందుకు కాకూడదు? శుభ శుక్రవారం ఎందుకు? ఒక వ్యక్తి చనిపోతే మంచియా? ఒక వ్యక్తి మరణిస్తే మంచినా? ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే మంచినా? దయచేసి గమనించినట్లయితే క్రీస్తు శకము 30 నుంచి 33 సంవత్సరాల మధ్య కాలంలో యేసు క్రీస్తుని మరణించాడు. ఆయన పుట్టుకే ఒక విశేషం, ఆయన మరణము అంతకంటే ఇంకా విశేషం. ఈ లోకంలో సాధారణ మనుషుల్లాగానే జన్మించలేదు, సాధారణ మనుషుల్లాగానే చనిపోలేదు. సైంటిఫిక్ ఆధారాలతోటి చెప్పినట్లయితే ఈ మధ్య కాలంలో నేను రాత్రికాల సమయంలో చూశాను న్యూస్, ఇండియన్ DNA టెస్ట్కి 40% మ్యాచ్ అవుతుందంట. యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క శరీరమును కొన్ని ఆయన వాడిన వస్త్రాలతోటి టెస్టింగ్ చేస్తే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అబద్ధాలు చెప్పట్లేదు, వాస్తవాలు నేను చెప్తున్నాను సైంటిఫిక్ ఆధారాలతోటి. పరిశోధన బృందం మరియు శాస్త్రీయ ఫలితాలు. పరిశోధన బృందంలో ఉన్న డాక్టర్ మేరియా ఎం జెబోర్డో లారా ఆర్చీర్, గ్రాండా విశ్వవిద్యాలయం, డాక్టర్ కీత ఫెన్నీ